నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులు ప్రభుత్వ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు రేవంత్ రెడ్డికి బానిసలుగా తొత్తులుగా మారానని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరి పేర్లు రాసి పెట్టుకుంటామని, రాబోయేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు లెక్కలు సరిచేస్తామని నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులు ప్రభుత్వ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. పల్మూరులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులపై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి బానిసలుగా తొత్తులుగా మారారు. వచ్చేది మా ప్రభుత్వమే, ఖచ్చితంగా ఎస్ఐ నుంచి డిఎస్పీల వరకు అందరి పేరు రాసి పెట్టుకుంటాం, డెఫినెట్లీ వారిపై చర్యలు ఉంటాయని చెప్పేసి ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే ఓవైపు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పోలీసులు అంటే కొంతమంది మాత్రమే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, వారిపై చర్యలు ఉంటాయని చెప్తున్నారు. మొత్తంగా అయితే నాగర్ కర్నూల్ జిల్లాలో ఎవరైతే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో వారిపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి పేర్లు రాసుకుని లెక్క కట్టుకుని మరీ మేము వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన నోటీస్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, వీటన్నిపైగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆయనకు చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చేది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఏళ్ల పాటు రాదు, డెఫినెట్లీగా రాబోయేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలి, వాళ్ళు పనుల పట్ల కానీ విధుల పట్ల రాజ్యాంగం లోబడి పనిచేయాలని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. ఎవరైనా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే పొద్దున 4 గంటలకే పోలీసులు జిల్లా కరెక్టే కాదా? ఆ పోలీసులకు కనీసం రేవంత్ రెడ్డికి బానిసలు అయిపోయారు, తొత్తులు అయిపోయారు. ఎన్ని రోజులుంటే నేను పోలీసు సోదరులకు నేను రియల్గా ఈరోజు హెచ్చరిస్తున్నా, తప్పకుండా ఈ పనిచేసినటువంటి ఈ కందనూరు జిల్లాలో పనిచేసినటువంటి ప్రతి ఎస్ఐ, ప్రతి సిఐ, ప్రతి డిఎస్పీ పేరు రాసి పెడతాం. ఎక్కడ పోయినా మీరు భూమి మీద ఉన్నా పైన ఉన్నా ఎక్కడ పోయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని. నేను ఇలా పోలీసు సోదరులు చెప్తున్నా, మీరు ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల వరకు ఇక్కడ కనపడే ప్రసక్తి లేదు. అనవసరంగా వాళ్ళ మాయమాటలు నమ్మి మీ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకంగా చేసుకోమాకండి. నేను పోలీసు సోదరులంటే నాకు గౌరవం. అందరు పోలీసు వాళ్ళు అట్లుంటారు, కొందరే ఉంటారు. ఆ కొందరికే నేను చెప్తున్నా, మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు, ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు పని చేయొద్దు. తస్మాత్ జాగ్రత్త అని నేను పోలీసుల సోదరులను హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా మీరు మార్పు తీసుకోండి, న్యాయం చూడండి. ఎవరి న్యాయం ఉందో వాళ్ళకు మీరు సపోర్ట్ చేయండి. మాకు స్వేచ్ఛ లేదా? మాకు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ లేదా? ఇది ప్రజాస్వామ్యం, ఎవరినైనా మాట్లాడవచ్చు, కానీ అసభ్యంగా మాట్లాడవచ్చు.